నిన్న కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ జూ పార్క్ లో చెట్లు నేలకూలాయి. నిన్న భారీ గాలులతో కూడిన వర్షం కురిసింది. గాలులకు భారీ వృక్షాలు వేర్లతో సహా నేలకూలాయి. కూలిపోయిన చెట్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించి పర్యాటకులను అనుమతిస్తున్నారు సిబ్బంది. ప్రస్తుతం జూ పార్క్ లోని పరిస్థితిని మానస అందిస్తారు. మానస, ఓవర్ టు యూ. నిన్న సాయంత్రం కురిసిన వర్షంకి ఇక్కడున్న చెట్లు అంటే దాదాపు ఒక 20 years బ్యాక్ నాటిన చెట్లు అన్ని కూలిపోయినాయి. మనం చూసుకోవచ్చు కూడా చాలా చెట్లు అంటే ఒక 100 feet వరకు ఉన్న చెట్లు మొత్తం కూలిపోయినాయి. నిన్న సాయంత్రం నుంచి ఇవి చెట్లని తొలగించడానికి అంటే పడిపోయిన చెట్లని తొలగించడానికి వీళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్కి ఇప్పుడు ఈ చెట్లు కట్ చేసే వాళ్ళు మనతో ఉన్నారు. వాళ్ళతోనే అడిగి మనం తెలుసుకుందాము. చెప్పండి అన్న, ఏ టైం నుంచి మీరు చెట్లను నరికేస్తున్నారు? నిన్న 4 గంటల నుంచి కట్ చేస్తున్నాం మేడం. మరి ఇంకా 3 రోజుల వరకు అవుతుంది వర్క్. ఇంకా 3 రోజులు అంటే మెయిన్ ఏరియాలో ఇప్పుడు ఇక్కడ మీరు ఉన్నారు. ఇది అంతా క్లియర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇవాళ అయితే కాదు మేడం, ఇంకా 2 రోజులు 3 రోజులు అవుతుంది. ఇక్కడ అంటే మీ లాంటి యూనిట్స్ ఈ జూ పార్క్ లో ఎంత మంది ఉన్నారు? ఇక్కడ 8-9 మంది ఉంటాం మేడం. ఇక్కడ 8-9 మంది వర్కర్స్ ఇంకా మళ్ళీ చేస్తారు పని. ఇంకా చేస్తున్నారు అంటే ఇంకా మొత్తం 3 days ఇవన్నీ క్లియర్ కావడానికి 3 days టైం పడుతుంది. అవుతుంది. ఓకే, చూడొచ్చు ఇదంతా క్లియర్ చేయడానికి మనకి 3 days టైం పడుతుంది అని కూడా మనం చెప్తున్నారు. అట్లనే నిన్న సాయంత్రం స్టార్ట్ అయిన వర్షంకి అంటే ముందే నల్ల మబ్బులు రావడము, సో వీళ్ళందరూ జూ పార్క్ వాళ్ళందరూ అలర్ట్ అయిపోయి ఈ యానిమల్స్ని కానీ ఏవేవైతే బయట తిరుగుతాయో వాటిని అన్నిటినీ లోపలికి పంపించడం కూడా మనం చెప్పుకోవచ్చు. అట్లనే వాటికి సంబంధించిన కేర్ కూడా తీసుకుంటున్నారు. ఒకవేళ ఏమైనా యానిమల్స్కి ఏమైనా హామీ జరిగినా కూడా వాటికి వైద్యం చేయడానికి కూడా ఒక సెపరేట్ యూనిట్ కూడా వీళ్ళు అందుబాటులో పెట్టిర్రు. నిన్న సాయంత్రం ఇట్లా ఉన్నా కూడా పబ్లిక్ అంటే ఈరోజు సండే ఇంకా సమ్మర్ చాలామంది ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ చాలామంది వస్తుంటారు. వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా దారిలో పడిపోయిన చెట్లని కూడా క్లియర్ చేస్తూ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మొత్తం వాళ్ళకంటూ ఒక చూడడానికి రావడానికి వెళ్ళడానికి మొత్తం ఏర్పాట్లు చేసిర్రు. సో ఇంకా ఇట్లాంటి చెట్లు ఎన్ని పడిపోయినాయి, ఏ ఏరియాలో ఇప్పటివరకు క్లియర్ చేసిర్రు అనేది ఈ జూ పార్క్ ఆఫీసర్ని మనం అడిగి తెలుసుకుందాం. దానికైతే ఏమీ ఎఫెక్ట్ లేదు, నార్మల్గానే వస్తున్నారు విజిటర్స్. అందులో సమ్మర్ హాలిడేస్లో చాలా హెవీ రష్ ఉంటుంది. మేము అన్ని ఏర్పాట్లలో జాగ్రత్తగానే ఉన్నాము. బట్ అనుకోకుండా నిన్న ఈ గాలి వాన వచ్చేసి మొత్తం మ్యాక్సిమం ఏరియాస్ అన్నీ కూడా కొంచెం డ్యామేజ్ అవ్వడం వలన కొంచెం వెనకంజలో ఉండిపోయాం. పవర్ సప్లై నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటిదాకా మళ్ళీ రీస్టోర్ కాలేదు. సో వీఆర్ ట్రయింగ్ టు రీస్టోర్. ఈ లోపల అన్ని విజిటర్స్కి అయితే ఫెసిలిటీస్ అన్నీ కూడా మళ్ళీ ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. పొద్దున్న నుంచి వీఆర్ డూయింగ్ ఆన్ దట్ జాబ్ ఓన్లీ. నిన్న ఈవినింగ్ నుంచి ఆల్ ది టీమ్స్ ఆర్ బిజీ ఇన్ క్లియరింగ్ ది విజిటర్ పాత్వేస్. తర్వాత చాలా షెడ్స్ అవి డ్యామేజ్ అయ్యాయి, 2-3 ఫెసిలిటీస్ డ్యామేజ్ అయ్యాయి. రోడ్స్ మీద అంతా పడిపోయాయి. లాన్స్ అన్నిట్లో కూడా పెద్ద పెద్ద చెట్లు విరిగి పడిపోయాయి. సో అవన్నీ కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ కూడా హెల్ప్ చేస్తున్నారు. అవర్ ఓన్ వర్క్షాప్ టీమ్, ఆల్ ది టీమ్స్ ఆర్ ఆన్, యానిమల్ కీపర్స్, గార్డెన్ సెక్షన్ అందరు కూడా దే ఆర్ ఆన్ డ్యూటీ సిన్స్ ఎస్టర్డే ఆఫ్టర్నూన్. వీఆర్ టాయిలింగ్ టు బ్రింగ్ బ్యాక్ థింగ్స్ టు నార్మల్. ఓకే, ఇప్పుడు సడన్ అంటే వెదర్ చేంజ్, టెంపరేచర్ కూడా బాగా పెరిగిపోతుంది రోజు రోజుకి. వాటిలో యానిమల్స్కి ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు? యానిమల్స్కి అన్ని చోట్ల కూడా ఈ నైట్ ఎంక్లోజర్స్ అన్నీ కూడా తుంగ గడ్డితో కప్పడం జరిగింది. అట్లాగే ఈ వట్టి వేళ్ల తడికలు వేసి వాటిని గంటకు తడుపుతూ ఉన్నాము. అంతేకాకుండా కూలర్స్ పెట్టడం జరిగింది. సుమారు 70-80 కూలర్స్ పెట్టాము అన్ని నైట్ హౌసెస్లో. డే ఎంక్లోజర్స్లో మొత్తం కూడా ఈ స్ప్రింక్లర్స్, ఫాగర్స్ పెట్టాము. సో టెంపరేచర్ అంటే బయట మీద చాలా తక్కువగానే ఉంటుంది జూలో. ఇదే కాకుండా విజిటర్స్కి కూడా అన్ని లాన్లలో స్ప్రింక్లర్స్, షేడ్స్ అవన్నీ ఏర్పాటు చేశాము. బట్ ఈ గాలి వానకు అన్నీ డిస్టర్బ్ అయిపోయాయి. మళ్ళీ అన్నీ కూడా రీస్టోర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, ఎన్ని డేస్లో ఇవన్నీ సెట్ అయిపోతాయి? ఈ డేస్ అంటే వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ బ్యాక్ థింగ్స్ టు నార్మల్ బై వెడ్నెస్డే. కానీ షేడ్స్ అవన్నీ మాత్రం క్లియర్ చేయడానికి టైం పడుతుంది. ఈ చెట్లు అవన్నీ మొత్తం క్లియర్ చేయడానికి ఒక 3 days పడుతుంది. బట్ విజిటర్ షేడ్స్ అవన్నీ మళ్ళీ రీస్టోర్ చేయడానికి మాత్రం ఒక 1 week పైన పడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. మనం చూసుకోవచ్చు అంటే పబ్లిక్కి కూడా వెహికల్స్, బ్యాటరీ వెహికల్స్ అందుబాటులో పెట్టట్లేదు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే నిన్న వర్షానికి కారణంగా చెట్లు పడిపోవడం, ఇంకా అట్లనే కరెంట్ సప్లై లేదు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓన్లీ లాస్ట్ అంటే ఎవ్రీ సండేస్తో పోలిస్తే ఈ సండే కూడా రష్ చాలా తక్కువ ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. పబ్లిక్ అందుబాటులో పెట్టిన షెల్టర్స్ కానీ ఇంకా కొంచెం యానిమల్స్ రూమ్స్ కానీ కొంచెం డ్యామేజ్ అయినాయి. అవి కూడా తొందరగానే అతి తొందరలోనే మొత్తం కవర్ చేస్తామని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో మాన్సా, V6 న్యూస్, హైదరాబాద్.